नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నువ్వు జరుగు వెనక రమేష్ వెనక జరుగు. అందరి దగ్గర తీసుకురా, నేను వెంచర్లలో పెడుతున్నా. ఈ వెంచర్లలో డబల్ ఇస్తారు. యాదగిరిగుట్ట కాడ ఆచారం గుణగాళ్ళు ఈ వెంచర్లలో పెడుతున్నా. మీకు 5 లక్షలు ఇస్తా, 7 లక్షలు ఇస్తా, 6 లక్షలు ఇస్తా, ₹1,00,000 ఎక్కువ ఇస్తా అని అందరి దగ్గర అప్పులు చేపించింది. ఇప్పుడు మేము బతకలేని పరిస్థితి. మరి ఎవరి దగ్గర పెట్టినో పోదాం పమ్మంటే అది నా పర్సనల్, మీకు అనవసరం అని అంటుంది. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితి ఉంది. మా 40 లక్షలండి. ఫ్లాట్ పేపర్లు కూడా ఉన్నాయి. హలో అండి, నేను డీసీపీ దగ్గరికి వచ్చాను. స్వర్ణలత అనే అమ్మాయి ఇట్లా డబ్బులు తీసుకొని మోసం చేసిందండి. 1,00,000కి 2 లక్షలు అనేసి 10 రోజులకు 15 రోజులకు అని రియల్ ఎస్టేట్లో పెడతా అనేసి తీసుకొని వెళ్ళిందండి. ఇప్పటికి సంవత్సరం పైన అయిపోయిందండి. స్టేషన్ తిరుగుతున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. మీ చావు మీరు చావని అనేసి బెదిరిస్తుంది. ఇంకా ఉల్టా ఇక డీసీపీ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అంటున్నారు. మాకు ఎలానైనా మీరే న్యాయం చేయాలి. నాగలక్ష్మి అండి, మేము వనస్థలిపురం నుంచి వచ్చాము. వనస్థలిపురంలో పిఎస్లో మనం కేసు పెట్టాము. మేము ఒక ఆమె మా దగ్గర నుంచి పైసలు తీసుకున్నది. ఇలా చిట్టీలు వేస్తాము, ఇట్లా ఫైనాన్స్ అది ఇది అని చెప్పేసి అని 1,00,000కి 2 లక్షలు ఇస్తాను ఇట్లా అని చెప్పేసి అని మోసం చేసి పైసలు తీసుకున్నది. ఈరోజు మేము పోలీస్ స్టేషన్ చుట్టూ ఇక్కడ మన డీసీపీ దగ్గరికి వచ్చాము. వస్తే ఎవరు కేసు తీసుకోము, మేము ఇది లీగల్ది అని చెప్తున్నారు. అయితే చాలామంది ఉన్నారండి బాధ్యతలు నష్టపోయిన వాళ్ళు. దగ్గరగా జనవరి నుంచి ఆమె మా దగ్గర నుంచి 14 కోట్ల వరకు వసూలు చేసింది. వసూలు చేసి పైసలు ఇమ్మంటుంటే మమ్మల్ని నానా తిప్పలు పెట్టి మమ్మల్ని ఎంత బాధ పెడుతుందంటే, ఇంట్లో టార్చర్, మాకు బయట టార్చర్, రూపాయి లేకుండా మేము ఈ బాధలు మేము పడలేకపోతున్నాము. ఎవరు తిరిగినా న్యాయం చేయట్లేదు. ఈమె ఏం చేస్తుందంటే అందరి దగ్గర పైసలు తీసుకొస్తుంది. అది తప్పు, చాలా తప్పు. మోసం చేస్తుంది. ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇలా ఎంతమంది దగ్గర తీసుకొచ్చి ఎంతమందిని మోసం చేసి ఎన్ని కుటుంబాలను రోడ్డుకి ఏడుస్తారు. ఇది తప్పు కదా. మాకు న్యాయం జరగాలి. మాకు ఎట్లయినా సరే మీరు న్యాయం చేస్తారని చెప్పేసి అని మేము ఇది చేస్తున్నాము. నేను వచ్చేసి 18 లక్షలు ఇచ్చాను ఆమెకి. నా ఫ్రెండ్ ద్వారా ఒక 18 లక్షలు తీసుకున్నది. అందరి దగ్గర ఇట్లానే మాకు తెలిసిన వాళ్ళు అందరి దగ్గర డబ్బులు మామూలుగా ఇట్లా 1,00,000కి 2 లక్షలు ఇస్తాను, నేను వ్యాపారం చేస్తున్నాను, ఏదో బిజినెస్ చేస్తున్నాను, చిట్టీలు చేస్తున్నాను అని చెప్పి తీసుకున్నది. రియల్ ఎస్టేట్ అనుకుని అంటుంది. ఎంతోమంది ఉన్నారండి. మేము బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చాం, కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మాకు న్యాయం జరగాలి. కంప్లైంట్ ఇచ్చాము. జైలుకి వెళ్ళింది. 1 మంత్ ఉండేసి వచ్చింది. ఇది అయ్యి అప్పుడే 2 మంత్ మే నెలలో అయ్యిందండి. మే నెలలో అయ్యింది. స్వర్ణలత ఆమె ఇక్కడ వేకర్ సెక్షన్ వెంకటేశ్వర కాలనీలో ఉంటుంది. ఈమె ఇట్లా అందరినీ అసలు ఎంత లక్షలు దోసేసేసి అసలు ఇది కరెక్ట్ కాదు. అసలు మమ్మల్ని ఇట్లా టార్చర్ పెట్టి మమ్మల్ని ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదు. మీరే మాకు న్యాయం చేయాలి.